హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హైఫై కార్స్. ఈ రోజు మన దగ్గర ఫోర్డ్ ఎవరెస్ట్ ఉంది. దీన్ని మన ఇండియాలో ఫోర్డ్ ఎండివర్ అని కూడా అంటారు. ఈ కార్ని ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కార్ మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు, కానీ ప్రెసెంట్ మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో ఆల్రెడీ లాంచ్ అయిన ఫోర్డ్ ఎవరెస్ట్ ని రివ్యూ చేస్తున్నాం. సో ఇండియాలో కూడా మాక్సిమం సేమే లాంచ్ అవుతుంది ఈ కార్. సో అందుకే ఈ కార్ని ఈరోజు మనం రివ్యూ చేస్తున్నాం. అండ్ ఇండియాలో లాంచ్ అయ్యే వరకు ఈ కార్లో కొన్ని మినిమల్ చేంజెస్ అయితే ఉంటాయి. ఈ కార్ యొక్క ప్రైజింగ్ గురించి మాట్లాడుకుంటే 30 lakhs ప్రైస్ రేంజ్ లో లాంచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఎక్స్పెక్టెడ్ ప్రైజే గాయస్, ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు. సో ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ ఇప్పుడు ఈ కార్ లో ఉంది బై టర్బో ఇంజన్ ఉంది. బట్ మన ఇండియాలో లాంచ్ అయ్యాక బై టర్బో ఇంజన్ వస్తుందో లేదో తెలియదు. సింగిల్ టర్బో ఇంజన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. బై టర్బో ఇంజన్ వస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్రెసెంట్ అయితే ఈ కార్లో ఇప్పుడు 2 లీటర్ బై టర్బో డీజిల్ ఇంజన్ ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ స్పెక్ కాబట్టి 2 లీటర్ ఉంది. అండ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి ఒక డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ లో క్రోమ్ ఎలిమెంట్స్ ని చాలా మటుకు వాడడం జరిగింది. అండ్ ఫోర్డ్ ర్యాప్టర్ లో ఉన్నట్టుగా డిజైన్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఈ ఎండివర్ది. అండ్ ఓవరాల్ డిజైన్ కూడా ర్యాప్టర్ లాగానే ఉంటుంది. ఫ్రంట్ లో మీరు చూసినట్లయితే ఇక్కడ ఫోర్డ్ యొక్క 3D లోగో ఉంది. కిందిగా ఫ్రంట్ కెమెరా ఉంది. అండ్ టోటల్ గా క్రోమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇన్వర్టెడ్ సి షేప్డ్ మల్టీ ఫంక్షనబుల్ హై పర్ఫార్మెన్స్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. కిందిగా మీకు ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ స్కిడ్ ప్లేట్స్ మీరు చూడొచ్చు, డ్యూయల్ టోన్ లో ఉంటాయి. వీల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ కార్ లో మీకు 20 inches అలాయ్ వీల్స్ ఉన్నాయి. బట్ మన ఇండియాలో వచ్చేసరికి 20 inches వస్తాయో రావో తెలియదు. 18 inches లేదా 17 inches వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటది. ఇక్కడ బై టర్బో యొక్క బ్యాజింగ్ ని మీరు చూడొచ్చు. ఓఆర్విఎమ్స్ వచ్చేసి ఫుల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ హీటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్ ఉన్నాయి. సరౌండ్ వ్యూ కెమెరా ఉంది. 360-degree కెమెరా ఉంటుంది ఈ కార్ లో. హ్యాండిల్ బార్స్ క్రోమ్ లో ఫినిష్ చేయడం జరిగింది. రిక్వెస్ట్ సెన్సర్స్ ఉన్నాయి. అండ్ ఇంటీరియర్ లో మీరు చూసినట్లయితే డ్యూయల్ టోన్ ఫినిష్ లో వస్తుంది. 8-way పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఉంది. అండ్ 6-way పవర్ అడ్జస్టబుల్ కో ప్యాసింజర్ సీట్ ఉంటుంది. టోటల్ ఇంటీరియర్ మొత్తం బ్లాక్ అవుట్ ఫినిష్ లో వస్తుంది, ఎందుకంటే డార్క్ థీమ్ తో వస్తుంది. అండ్ లైట్ బ్రౌన్ కలర్ ఫినిష్ లో వస్తుంది. ఈ కార్ లో స్టీరింగ్ వీల్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంది, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ వేరియంట్ కాబట్టి. మన ఇండియాలో రైట్ సైడ్ వస్తుంది. అండ్ డోర్స్ మీద వుడెన్ ఫినిష్ ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ లాక్ అన్లాక్ బటన్స్ ని మీరు చూడొచ్చు గైస్. అండ్ కింద మీరు చూసినట్లయితే డోర్ హ్యాండిల్స్ ని ఇలా యూనిక్ వే లో ప్లేస్ చేయడం జరిగింది, కొత్త స్టైల్లో. అండ్ ఇక్కడ పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ ని మీరు చూడొచ్చు. అండ్ ఓఆర్విఎమ్స్ యొక్క కంట్రోల్స్ ఉన్నాయి ఇక్కడే. అండ్ హెడ్ లైట్స్ అండ్ డిఆర్ఎల్స్ యొక్క కంట్రోల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హెడ్ లైట్ లెవెలింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. పైన మీకు కప్ హోల్డర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చాలా యూనిక్ వేలో ఉంది. అండ్ దీనిపైన మీరు చూసినట్లయితే ఏసీ వెంట్స్ యొక్క ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ డాష్ బోర్డ్ ని మీరు చూసినట్లయితే సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఉన్నాయి. ఫుల్లీ లెదర్ ర్యాపిడ్ స్టీరింగ్ వీల్ ఉంది. స్టీరింగ్ మీద లెఫ్ట్ సైడ్ లో ఆడియో కంట్రోల్స్ అండ్ వాయిస్ కంట్రోల్స్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్ లో మీకు మోడ్ కంట్రోల్స్ ని ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కి సంబంధించినవి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి మల్టీ కలర్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. దీంట్లో కార్ కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అండ్ సెంటర్ లో మీరు చూసినట్లయితే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని ప్లేస్ చేయడం జరిగింది. దీని పక్కన ఏసీ వెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ టచ్ స్క్రీన్ లో మీకు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కనెక్టివిటీ, బ్లూటూత్ అండ్ నావిగేషన్ అండ్ అడాస్ ఫీచర్స్ అండ్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఉంది. అండ్ 60+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ కూడా వస్తాయి ఈ కార్ లో మీకు. అండ్ కిందగా మీరు చూసినట్లయితే డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. దీని కిందగా మీరు చూసినట్లయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. కిందగా మీకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. అండ్ దీని కిందగా మీరు చూసినట్లయితే టెరైన్ కంట్రోల్స్ కోసం బటన్స్ ని ఇవ్వడం జరిగింది. అండ్ రైట్ సైడ్ లో డ్రైవ్ మోడ్స్ సెలెక్టర్ ఉంది. 2H, 4H, 4L, 4x4 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు రియర్ సీట్స్ యొక్క కంఫర్ట్ ఎలా ఉంది అండ్ రియర్ సీట్స్ లో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. రియర్ లో మీకు డ్యూయల్ టోన్ ఫినిష్ సీట్స్ వస్తాయి ఫ్రంట్ లో వచ్చినట్టుగానే. అండ్ రియర్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే కింద మీకు రియర్ ప్యాసింజర్స్ కోసం ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అండ్ హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్ ని మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు గైస్. ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఫ్యూల్ ని ఫిల్ చేసుకోవచ్చు. డీజిల్ అంటే డీజిల్ అండ్ పెట్రోల్ అంటే పెట్రోల్ ని మీరు ఫిల్ చేసుకోవచ్చు. రియర్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్ లో మీకు స్ప్లిట్ టైప్ ఫుల్ ఎల్ఈడి టైల్ లైట్స్ ఉన్నాయి. అండ్ సెంటర్ లో ఎవరెస్ట్ యొక్క బ్యాడ్జింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ కిందిగా మీకు కెమెరా కూడా ఉంది. అండ్ రియర్ బూట్ ని మీరు కీలో నుంచే ఓపెన్ లేదా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ బూట్ స్పేస్ వచ్చేసి 259 liters బూట్ స్పేస్ కెపాసిటీ ఉంది ఈ కార్ లో. అండ్ ఇక్కడ నుంచి మీరు రియర్ సీట్స్ ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ గా.
థర్డ్ రో సీట్స్ ని ఫోల్డ్ చేశాక 898 లీటర్స్ స్పేస్ అవుతుంది. అండ్ సెకండ్ రో స్పీడ్స్ ని కూడా ఫోల్డ్ చేసినప్పుడు 1823 లీటర్స్ మ్యాసివ్ కార్గో స్పేస్ అవుతుంది టోటల్ గా కార్ లో. అండ్ కీ తోటి మీరు క్లోజ్ కూడా చేసుకోవచ్చు టెయిల్ గేట్ ని. అండ్ ఈ కార్ లో ప్రీవియస్ వర్షన్ ఎండివర్ లో ఉన్నట్టుగా ఆటోమేటిక్ పార్క్ అసిస్ట్ ఫీచర్ కూడా వస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్ గా ఫోర్డ్ ఎవరెస్ట్ గురించి మా డీటెయిల్ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అతి త్వరలో ఈ కార్ ఇండియాలో కూడా లాంచ్ అవ్వబోతుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.